2 రోజులు తిండి తినకున్నా ఉండమంటూ ఉంటారు. నీళ్లు తాగకున్నా ఉంటారేమో గానీ సెల్ ఫోన్ లేకుంటే ఉండమంటే ఉంటారా నిన్నయాల జనాలు? ఫోన్లా లో బ్యాటరీ అనే అలర్ట్ మెసేజ్ వచ్చుడే ఆలస్యం. ఛార్జర్ పెట్టి ఫుల్ ఛార్జింగ్ అయ్యేదాకా నిమ్మలం ఉండదు మనుషులకు. అయితే గట్ల లో బ్యాటరీ రాగానే ఛార్జింగ్ పెట్టాలంటే అసలు కరెంటు ఉండాలి కదా. గట్లనే కానీ వికారాబాద్ జిల్లాల ఒక ఊళ్ళే 2 రోజుల సంది కరెంటు లేదట. ఇక చూసుకో వాళ్ళ ఛార్జింగ్ కష్టాలు ఎట్లున్నాయో. ఇంతగానం ఫోన్లను చూస్తే ఇదేదో టూరిజం ప్లేస్ కాడనో ఫేమస్ టెంపుల్ స్పాట్ కాడనో ఫోన్ల ఛార్జింగ్ పాయింట్ కావచ్చు అని అనుకుంటే పొరపాటే. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి అనే ఊరోళ్ళ ఫోన్ల ఛార్జింగ్ కష్టాల స్పాట్ ఇది. పాపం 2 రోజుల సంది ఊళ్ళే కరెంటే లేదట. కరెంటు లేకుంటే ఏముంటది? ఇక ఫ్యాన్లు కూలర్లు ఏసీల సంగతి ఏమో గానీ తాగేటందుకు నీళ్లు కూడా కరువు అవుతాయి. అందుకే తలా ఇన్ని పైసలు వేసుకొని డీజిల్ మోటార్ కిరాయికి తెప్పించి నీళ్ల సప్లై అయితే చేసుకున్నారు బోర్లకి. ఇక నీళ్ల తిప్పలైతే తీరినాయి కానీ అంతకంటే ఎమర్జెన్సీ సమస్య సెల్ ఫోన్ల ఛార్జింగ్ ఏనా. తిండి తినకుంటే ఉపాసం ఉండి ఆకులు అలములో తినొచ్చు, నల్లాల నీళ్లు రాకుంటే నడుచుకుంటూ పోయి చెరువులనో కాలువలనో దాగి ఎట్లనో అట్లా బతికేయచ్చు ఏమో గానీ ఫోన్లలో ఛార్జింగ్ లేదంటే గుండె ఆగినంత పని అవుతుందా. అందుకే డీజిల్ మోటార్ కు కనెక్షన్ తీసుకొని ప్లగ్ పాయింట్ల బోర్లు పెట్టి పోటీలు పడుకుంటా ఫోన్లలో ఛార్జింగ్ పెట్టుకున్నారు ఊరోళ్ళంతా. సగం నిండగానే ఇక జాల్తీ నా ఫోన్ డెడ్ అవుతుందిడా, అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలి తీ అనుకుంటా తీసేపిచ్చి ఇంకోలది పెట్టుకుంటా పోటీలు పడ్డరట. మరి ఊళ్ళే 2 రోజుల సంది కరెంట్ ఎందుకు పోయిందో గానీ అయ్యా పెద్దేముల్ మండల కరెంటు శాఖ అధికారులు మనిషికి ఏ కష్టం వచ్చినా ఓకే గానీ ఫోన్లల్లో ఛార్జింగ్ లేకుంటే తట్టుకుంటూ కష్టం సార్లు. జర వీళ్ళకి ఇట్లా ఛార్జింగ్ కష్టాలు రాకుండా చూడురి సార్లు మల్లోపారి.